కావించిన సర్వోన్నతుడు ఘనమైన తండ్రికి మొదటగా లెక్కలేని నా కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తూ ఈరోజు మరి గురువారం బైబిల్ క్లాస్ స్థానిక సంఘంలో జరుగుతుంది. మరి క్లాస్కి కూడి వచ్చిన నా సహోదరి సహోదరులు మీ అందరికీ క్రీస్తునామన హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ, మరి ఆయా ప్రాంతాల్లో ఉండి ఎంతో శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వింటూ నేర్చుకుంటూ, ముఖ్యంగా మమ్మల్ని కూడా ఎంతగానో ప్రోత్సహిస్తూ, పరిచర్య కొరకు ప్రార్థిస్తూ, సత్యాన్ని గ్రహిస్తూ, మరి సత్య ప్రకారంగా జీవించడానికి ఇష్టపడుతున్న సహోదరి సహోదరులైన మీ అందరికీ క్రీస్తునామమున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ, ప్రార్థన చేసుకుని మన వాక్య పరిచయలోనికి వెళదాం. ప్రార్థన. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, పరమందు ఆసీనుడు అయిన తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి లెక్కలేని మా కృతజ్ఞత స్తుతులు తెలియజేస్తాం. మీ నోటితో సర్వాన్ని సృజించిన సృష్టికర్త, సర్వము మీ నోటి ద్వారా సృజించబడ్డది, సర్వము మీకు లోబడుతూ మీ మహిమ కొరకు బ్రతుకుతుంది. ఈ లోకములో మీ మహిమను చాటవటం కొరకు, మీ మహిమ కొరకు మేము బ్రతకాలని మీ కుమారుని ద్వారా తండ్రి మమ్మల్ని మీ సంకల్పం ద్వారా కానీ ఆయన స్వారూప్యము ద్వారా మీ కుమారులుగా కుమార్తెలుగా మేము జీవించగలిగిన ధన్యత మాకిచ్చారు. పాపముతో, లోక స్నేహముతో, మా ఉద్దేశాలతో, కోరికలతో నశించిపోతున్న మాకు మీ కుమారుడైన క్రీస్తు రక్తము ద్వారా తండ్రి పవిత్రపరిచి, విమోచనిచ్చి, పరిశుద్ధపరిచి, మీ కుమారులము మీ కుమార్తెలము అనిపించుకొని మీ రాజ్యములో సంఘము ద్వారా తండ్రి మిమ్మల్ని ఆరాధించుకొని, మిమ్మల్ని పూజించి, సేవించి, కనపరుచుకునే ధన్యత జీవితాలు మాకు ఇచ్చారు. సద్వినియోగం చేసుకుంటూ, కాపాడుతూ, మేము మీకు లోపడుతూ మీ మహిమ కొరకు బ్రతికే జీవితాలు మాకు ఇవ్వండి. మీకు వ్యతిరేకమైన ఉద్దేశాలు, కోరికలు, తలంపులు, ఆలోచనలు మాకందరికీ దూరపరచండి. మీరింటి ప్రేమను మాపై చూపిస్తున్నారు. ఆ ప్రేమను బట్టి మేము ఆత్మీయంగా ఎదుగుచు మరి తండ్రి మీరు చేస్తున్న ఆత్మీయ మేలుల కొరకు, భౌతికమైన మేలుల కొరకు ఈ చిత్తానుసారంగా జీవించే భాగ్యాలు మాకు ఇవ్వండి. తండ్రి సర్వము మీది, సర్వము ఎరిగిన దేవుడు, భవిష్యత్తు ఎరిగిన దేవుడు, మీకు అసాధ్యమైనది ఏది లేదు. తండ్రి మీ మహిమ కొరకు మేము జీవించడానికి, మా జీవితంలో మా ఆత్మీయ భక్తి ద్వారా తండ్రి ఈ సంకల్పం నెరవేర్చే యోగ్యత మాకు ఇవ్వండి. చెడిపోకుండా, పడిపోకుండా, దుష్టునికి లోబడి లోక ఆలోచనలతో మేము బ్రతకకుండా మీ కుమారుని కొరకు, ఆయన ఏర్పరిచిన సంఘము కొరకు మరి మేము ఎదగడానికి కృప చూపించండి. ఈ రాత్రి మీ వాక్యాన్ని నేర్చుకుంటుండగా మీ వాక్యాన్ని పరిపూర్ణంగా నేర్చుకునే జ్ఞానం మాకు ఇవ్వండి. ముఖ్యంగా తండ్రి వినగలిగిన చెవులు, గ్రహించే హృదయాలు, మీ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకుని వాటి ద్వారా మా జీవితాన్ని సరిదిద్దుకునే సత్ప్రవర్తన మాకు ఇవ్వండి. మరి ఆయా ప్రాంతాల్లో ఉండి మీ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. మీ వాక్యాన్ని చెబుతున్న మాకు మీ శక్తిని, మీ బలమును, ఆత్మీయ సహాయమును, గ్రహింపును దయచేయమని, అబద్ధం, అసత్యం మా నోటం రాకుండా, వాక్యాన్ని కలిపి చెరిపేవారిగా ఉండకుండా, సత్యవాక్యమును సరిగా ఉపదేశించేవారుగా, విభజించేవారుగా మమ్మల్ని ఎల్లప్పుడూ కూడా దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును బట్టి ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. విలువైన దేవుని సంగతులు పరిశుద్ధ గ్రంథము నుండి మనం నేర్చుకుంటాం. ఎన్నో మాటలు మనకి గ్రంథంలో కనబడుతున్నాయి. ప్రతి మాటని మనం నేర్చుకుంటూ, ప్రతి మాటను కూడా మనం గ్రహించుకుంటూ, మన కొరకు వ్రాయించి పెట్టిన ఈ గ్రంథాన్ని పరిశీలించుకుంటూ, కలిగిన శోధనలోను, బాధల్లోను, సమస్యల్లోను, ఇరుకుల్లోను, ఇబ్బందుల్లోనూ మన ధైర్యపరచగలిగిన శక్తి వాక్యానికి ఉంది. అది గ్రహించుకోవడమే జ్ఞానం. అది తెలుసుకుని నడుచుకోవడమే దైవభక్తి.
అది మనం ఎప్పుడు కూడా అర్థం చేసుకుంటూ మనం ఉండాలి. సమస్యలు రాకపో, శోధనలు రాకపో, ఎన్ని వచ్చినా మనం దేవుని మీద ఆనుకోవాలి. దేవుని ముందు నిలబడే యోగ్యత మనం సంపాదించుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు శోధనలు వస్తాయి, దేవుడే అప్పగిస్తాడు అపవాదికి. కొన్నిసార్లు దేవుడు కూడా పరీక్షిస్తాడు. మన భక్తి, మన స్థాయి రుజువుపరచుకోవడానికి. ఎన్ని వచ్చినా నరులు కనుక తట్టుకునే శక్తి లేక కృంగిపోతాం. కానీ మనం ఒకటి గమనించాలి, ఎన్ని వచ్చినా దేవుని సహాయం ఉంటుందని మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. మనం దేవుని యొక్క శక్తిని గురించి మనం నేర్చుకుంటాం. ఒకసారి నిర్గమకాండంలోనికి వెళ్తాం. నిర్గమకాండము 7వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. 7వ అధ్యాయము నిర్గమకాండము 8వ వచనాన్ని మనం ఒకసారి చదువుతాం. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను. మోషే అహరోనులతో అంటే మోషే అన్నగారితో చెబుతూ దేవుడు మాట్లాడుతున్న మాటలు చూడండి. ఫరో చూడండి, ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కారము కనపరచుడని మీతో చెప్పినప్పుడు నీవు అహరోనును చూచి నీ కర్రను పట్టుకుని ఫరో ఎదుట దాన్ని పడవేయుము, అది సర్పమగును. దేవుడు చెప్తున్నాడు. అసలు ఇశ్రాయేలుని ఐగుప్తుకి బానిసలుగా వెళ్ళడం కారణం ఏంటంటే, ఇశ్రాయేలీల దేవుని శక్తి ఫరోకి చూపించాలి. అదే మోషేతో అహరోనుతో దేవుడు పలుకుతున్న మాటలు. ఫరో మీ శక్తి చూపుటకై. ఎవరి శక్తి? ఎవరి శక్తి? మోషే అహరోనులకున్న శక్తి చూడాలట. ఆ శక్తి వెనకాల ఉన్న దేవుడు ఎవరో గుర్తించాలి. అది శక్తి చూపుటకై ఒక మహత్య కార్యమును కనపరచండి అని చెప్పాడు. ఎప్పుడు కూడా పాముని మింగడం అనేది జరగల. కానీ ఫరో చేసిన ఆ కర్ర, పడవేసిన కర్ర పాముగా మారడం, అటువంటి గాఢ విద్య గల వారు, మంత్రులు, ఇంకా అనేకులు కూడా ఫరో చేతి కింద ఉండడం, వారు కూడా కర్రలను పాములుగా చేయడం జరిగింది. కానీ ఫరో అహరోను కొన్న కర్ర యొక్క శక్తి ఏంటి తెలుసా? ఆ పాములన్నిటిని కూడా మింగివేసింది. ఆ శక్తిని చూసి ఆశ్చర్యపోయారు ఐగుప్తు. అంటే దేవుడు ఎంత శక్తివంతుడు చూపించడం కొరకు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే శక్తిహీనులుగా నడిపిస్తాడు. అంటే వీరు అనుకున్నారు దేవుడు మమ్మల్ని బానిసలుగా పంపించాడు, దేవుడు మమ్మల్ని వదిలేశాడు అని అనుకోవచ్చు. దాన్ని అసలు దేవుని ఎరగిన వాడికి దేవుని శక్తి ఎలా ఉంటుందో తన ప్రజల ద్వారా తెలియపరచాలి. అంతేగానే తన ప్రజలు ఐగుప్తుకి వెళ్ళడం, వారిని వినిపించడానికి తగిన సమయంలో పరిష్కారం కొరకు మోషేని పంపించడం, వారిని కూడా తిరిగి తీసుకొస్తున్నప్పుడు ఫరో అంగీకరించకపోవడం, ఆ కఠిన మనసు కూడా దేవుడు అనుగ్రహించాడు. ఎందుకంటే ఇశ్రాయేలు దేవుని నామము గొప్పతనం తెలియాలి. అసలు ఈయన తప్ప ఇంకో దేవుడు లేడని ఒక అన్యుడు గుర్తించాలి. అందుకొరకే వారిని ఆ బానిసలుగా అప్పగించడం అనేది జరిగింది. వారితో చెప్తున్నాడు, మీ శక్తి చూడాలి ఫరో. అందుకనే 10 తెగుళ్ళతో దేవుడు ఐగుప్తుని వద్దాడు. ఆశ్చర్యపోయాడు. అసలే ఫరోకి జ్యేష్ఠపుత్రుడు సింహాసనం మీద కూర్చుని వారసులు లేకుండా చేశాడు. దేవుడికి ఉన్న శక్తి అందుకు తన ప్రజలను అడ్డుగేస్తుంటే, తన ప్రజలకి అడ్డొస్తుంటే దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఎందుకంటే మేము ఆరాధించడానికి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఒప్పుకోలేనట్టు కఠినమైన హృదయము ఎవరిదంటే ఐగుప్తీయుల ఫరో. ఒక మాట మనం అర్థం చేసుకోవాలి, దేవుణ్ణి ఆరాధించడానికి రావడంలో ఏ వ్యక్తి అయినా సరే అడ్డుగా నిలబడితే
దేవుడు తగిన పరిష్కారాన్ని చేస్తాడు. అది గుర్తించుకో. ఒక మాట రాజుల గ్రంథంలోనికి కూడా మనం వెళదాం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయంలోనికి మనం వెళదాం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం ఒకసారి 7వ వచనాన్ని మనం చదువుతాం. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చెయ్యమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రి పగళ్ళు ఏలియా ఏం చేశాడంట? ప్రయాణం చేశాడు. ఆలోచించాలి. 40 రాత్రి పగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న గుహలో చేరి బస చేసి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతన్ని అడుగుగా అతడు ఇశ్రాయేలు వారిని నిబంధనలు త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియు చూడండి, సైన్యములకు అధిపతియు దేవుడునకు యెహోవా కొరకు మహారోషము గలవాడని నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉండగా నా ప్రాణమును కూడా చూడండి వారు నా ప్రాణమును తీసివేయుటకే చూచుచున్నారని మనవి చేశాడట. ఎవరు? యెజబెలు అనేక ప్రవక్తలను చంపేసింది, నన్ను కూడా చంపేయాలి అని అనుకుంటుంది. కాబట్టి నేను ఒక్కడనే ఏం చేశానంట? మిగిలి ఉన్నాను. అందరు ప్రవక్తలందరూ చనిపోయారు. మళ్ళీ ఎలా ఉన్నాను? రోషము గలవాడనై ఉన్నానని చెప్తున్నాడు. ఎవరు? ఏలియా ప్రవక్త చెప్తున్నాడు, నేను ఒక్కడనే రోషము గలవాడనై ఉన్నానని చెప్పగానే అక్కడ చెప్తున్నాడు. చూడండి, అందుకు ఆయన నీవు పోయి పర్వత మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చెను. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పేనుగాలు లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను. ఎవరి భయానికి? అసలు ఆయన బలం చూడాలి. ఆయన భయానికే పర్వతాలు ఏమైపోయినాయట? బద్దలైపోయాయి. కానీ ఇంత ప్రయాణం ఉంది. ఈ ప్రయాణంలో నువ్వు ముందు కొనసాగాలి, ప్రయాణం చేయాలి. కానీ ఈ ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నదన్నప్పుడు ఏం చేస్తున్నాడంటే, ప్రవక్తలందరూ చచ్చిపోయారు, నన్ను కూడా చంపేస్తారని ప్రయాణం చేయకుండా ఒక గుహలో దాక్కున్నాడు. ఎవరు? ఏలియా. యెహోవా ప్రత్యక్షమై చెప్తుంది. అసలు భోజనం లేనప్పుడు కూడా భోజనము చేసి, అవునా, నువ్వు భోజనము చేసి యెహోవా దూత లేచి బలము తెచ్చుకోమని చెప్తుంది. అంటే పోషించాడని దేవుడు తన ప్రవక్తలను కూడా ఏం చేశాడు తెలుసా? పోషించాడు. బలము కొరకు దేవుడు ఏ పరిస్థితుల్లోనూ కూడా విడిచిపెట్టలే. అది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఒక మాట మీకు చూపిస్తాను, చూడండి. 37 వచ్చు, 18 వచ్చి 37 వచ్చు. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆయన శక్తి చూడండి. ఆయనకున్న శక్తి అంత గొప్పదే. ఎవరి శక్తి? దేవుని శక్తి ఎంత గొప్పదంటే నీళ్లతో ఉన్న
కట్టెలను బలిపీఠమును పైనుంచి అగ్ని దిగి వచ్చి ఏం చేసిందట? కాల్చివేసి. కానీ బయలు ఆ పని చేయలేకపోయింది. ఎందుకంటే దేవుడు శక్తిమంతుడు, బయలు అనేది శక్తి లేనిది. అది గుర్తించవలసిన అవసరత ఉంది. ఎన్నోసార్లు దేవుడి శక్తి అలా తన ప్రజలు ఆయన మీద ఆనుకున్నప్పుడు అనేక అన్యుల ఎదుట రుజువైంది. ఏది? దేవుడి యొక్క శక్తి. ఒక మాట మనం చదువుతాం. యోబు గ్రంథం 26:2 వెళ్తాం. తీసారు? యోబు గ్రంథం 26:2 చూడండి. శక్తి లేని వానికి దేవుడు ఏం చేస్తున్నాడట? యోబు చెప్తున్నాడు. శక్తిహీనుడికి ఆయన ఏం చేస్తున్నాడట? సహాయము చేయించున్నాడు. చూడండి, బలము లేని బాహువులు ఏం చేశాడట? ఆయన ఎంత బాగుగా రక్షించితివి. జ్ఞానము లేని వానికి నీవు ఎంత చక్కగా ఆలోచన చెప్పితివి. అంటే ఆలోచన చెప్పగలిగిన వాడు, శక్తిని ఇవ్వగలిగిన వాడు, బలహీనతలో బలమును దయచేయగలిగిన వాడు దేవుడు ఒక్కడే. ఆలోచించండి. శక్తిహీనులకు ఆయన ఏం చేస్తున్నాడట? శక్తిని ఇస్తున్నాడట, సహాయములు చేస్తున్నాడట. ఎవరు? సృష్టికర్త. ఆయనకి శక్తి ఉంది కనుక ఆయన ఆశ్రయించిన వాడికి ఏం చేయగలుగుతున్నాడు? సహాయం చేస్తున్నాడు. ఏ సహాయం అంటే శక్తిని ఇవ్వగలుగుతున్నాడు. అందుకు కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించాలి, ఆలోచించాలి. అందుకే ఇందాక కూడా భోజనము చేసి దోత నీకు ప్రయాణం చేయి, నీకు చాలా ప్రయాణం సిద్ధమై ఉంది. 40 దినములు 40 రాత్రులు పగలను ప్రయాణం చేయాలి. దేవుడు చెప్పిన ప్రయాణం కొరకు ఆయన సిద్ధమవుతుంది. అంతేకాదు, అసలు ఆ ప్రయాణంలో సిద్ధపాటు కొరకు ఒక మాట అర్థం చేసుకోవాలి. అసలు దేవుడు కూడా పోషించగలిగిన సమర్థుడు, ఓకేనా, శక్తిని ఇవ్వగలిగిన సమర్థుడు అని రుజుపరచుకోవడానికి ఒక మాట రాజుల గ్రంథంలోనికి మరలా 1 రాజుల గ్రంథం 17 తీసారా? 1 రాజుల గ్రంథం 17 ఒకసారి 2 చదువుతాం. ఎమ్మట యెహోవా వాక్కు అతనికంటే ఏలీయాకు ప్రత్యక్షమై, చూడండి, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర ఎక్కడ దాకోమన్నాడు? కెరీతు వాగు దగ్గర దాకో అని చెప్తున్నాడు. నీవు అచ్చట నుండి 5వ వచనం, ఆ వాగు నీరు నీవు త్రాగుదు. అమ్మా, అక్కడికి వెళ్ళి ద్రాకోమని చెప్తూ ఏమన్నాడట? అక్కడికి ఎక్కడైతే వాగుందో అక్కడికి పంపించి ఆ వాగు నీళ్ళు తాగమన్నాడు. ఎవరిని? ఏలియాని. కింద చదువుతూ అచ్చటికి మరి నీళ్ళుంటే సరిపోతాయి. నీళ్ళు ఒకటే కాదు, ఆహారం కూడా కావాలి కదా బలానికి. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తినని ఎవరు తెలియజేస్తున్నారట? అంటే ఇప్పుడు అతను బలము పొంది వెళ్ళడానికి అసలు ఎవరికే ఆజ్ఞాపించాడట? దేవుడు కాకోలములకు ఆజ్ఞాపించాడట. మీరు అర్థం చేసుకోండి. అసలు కాకి దేవుని మాటకు లోబడడం చూడండి. సృష్టికర్తను గౌరవించు. పెట్టే మనసు కాదు అది. ఏది? కాకి. దొరికితే తింటది, ఎత్తుకుపోతుంది, తప్పకుండా పెట్టదు. కానీ దేవుడే సెలవిస్తే గనక నిన్ను పోషించడానికి కూడా సిద్ధంగా ఉంటది. ఏది? అంటే ఏదైనా సరే దేవుని సెలవుకే లోబడు. కానీ మనుషుడు మాట వినాలి.
కాగోళములకు నీకు ఆజ్ఞాపించను, నీకు ఆహారం సిద్ధపరుస్తాయి అని చెబుతూ ఒకసారి 6వ వచనం చదువుతాం. అక్కడ కాకోళములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమాయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతను వాగు నీరు త్రాగుచు. నీకు అర్థమైందా? ఉదయం రొట్టె మాంసం పెడుతుందట. ఎవరో? దేవుని శక్తి చూడండి, ఆయన మాటకున్న పవర్ చూడండి. దేవుడు సెలవిస్తే మాంసము రొట్టు పట్టుకొచ్చి పోషిస్తుంది తన ప్రవక్త. ఎవరు? కాకి. దేవుడికున్న శక్తి అది గొప్పది చూడండి. మరలా ఉదయమందు అస్తమయమందు సాయంత్రం కూడా 2 పూటలు ఇటు పోసేస్తుంది. త్రాగడానికి వాగి దగ్గర పెట్టాడు దేవుడు. నీకు అర్థమైందా? అంటే ఎంత ప్రమాదం ఉన్నా, ఎంత కష్టమున్నా ఆయన మాటకే ఒక దైవజనుడు గాని దైవ ప్రజలు గాని లోబడితే ఆయన పోషించగలిగిన సమర్థుడు. ఆలోచించండి. దేవుని పని ఉన్నది, ఇంట్లో సమస్య ఉన్నదని ఆగిపోకూడదు. దేవుని పని చేస్తే సమస్యను పరిష్కరించేవాడు ఎవరనుకున్నారు? దేవుడే. కాకి ద్వారా ఎలా మార్గం చూపించాడు, అనేక మార్గాలను మీకు నాకు చూపించగలిగిన వాడు. అంటే పని ముఖ్యం. ఎవరి పని? దేవుని పని ముఖ్యం. ఆలోచించాలి. దేవుని పని జరుగుతుంది. అప్పుడు ప్రవక్తకి వాక్కు వచ్చి చెప్పింది, ఇవాళ మీకు నాకు వాక్యం చెప్తుంది దేవుని పని ఏంటో. అవునా? ఇప్పుడు వాక్యం వినబడుతున్నప్పుడు అక్కడ ఎవరి పని జరుగుతుంది? ఎన్నున్నా దేవునికి అప్పగించి రావాలి. నువ్వు ఎప్పుడైతే ఆ సమస్యలో ఆ బాధలు నువ్వు వదిలేసి దేవుని దగ్గరికి వచ్చావు, ఆల్రెడీ ఎవరికి అప్పగించావు? నువ్వు ఆయన దగ్గరికి రావడమే నువ్వు అప్పగించడం. ఆలోచించాలి. నువ్వు వదిలేసి దేవుని పని ధ్యేయంగా ఎంచుకున్నావు, దేవుని పని ప్రాధాన్యంగా ఎంచుకున్నావు. నీ సమస్యలు ఆయన చూస్తాడు, పరిష్కారం ఆయన చూపిస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని పనిలో ముందుకుండా దేవుని పని చేయాలి. దేవుని పని చేసేవారిని విడిచిపెట్టేవాడు అదే యోబన్నాడు. నువ్వు ఎంత బలం ఇచ్చావయ్యా, బలము లేని బాహుడు నువ్వు ఎంత బలపరిచావయ్యా యోబు మాట్లాడగలుగుతున్నాడంటే ఆలోచించాలి. కిందకి చదివితే సమయం లేదు. మరలా అక్కడి నుంచి మరలా ప్రయాణం చేయమని చెప్తున్నాడు. నువ్వు సారేపతని గ్రామానికి వెళ్ళిపో. అవునా? కెరీతు వాగు దగ్గర నుంచి నువ్వు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? సారేపతని నువ్వు గ్రామానికి వెళ్ళు. అక్కడ ఒక విధవరాలు ఉంది. మరలా నిన్ను అక్కడ పోషించడానికి అవును పెట్టాను. అవునా కదా? మరలా ఇంకో విషయం తప్పని తెలుసండి, అంటే ఒక వృద్ధురాలను కూడా దేవుడు పరీక్షించడం వస్తే పరీక్షించగలడని రుజువు. ఆ పరీక్షలో అది దైవజనుడని అనుకొని మీకు అర్థం చేసుకుని ఉన్నది పెట్టల, మీకు అర్థం ఉంచుకొని పెట్టలే. కొంచెం ఆ తొట్టిలో పట్టెడు పిండు, మరలా అక్కడ చెప్పడానికి సమయం లేదు. పట్టెడు పిండు గుడ్డులో కొంచెం ముందు ఉన్నాయి. ఒక చిన్న అప్పం చేసుకొని తన పెట్టెకి పెట్టి తను తిని చచ్చిపోతాం అనుకున్నాడు. ఎందుకు తెలుసా? ఆ దేశం అంతా భయంకరమైన కరువుతో ఉంది. ఇంతే ఉంది. ఇది తిన్నా చచ్చిపోతాం, తినకపోయే చచ్చిపోతాం. సిద్ధపరి చేసుకుంటాం, కట్టెలు వేరుకుంటాం. నువ్వు పలానా సారేపతిని గ్రామానికి వెళ్ళమని అడగానే ఈ దైవజనుడికి ఎదురై ఆ కట్టెలు వేరుకుంటున్నప్పుడు చెప్పాడు. ఏంటమ్మా అంటే, ఇప్పుడు రొట్టె కాల్చుకుందామని అనుకుంటున్నాం అంటే కొంచెం పట్టుకురా, కొన్ని మంచి నీళ్లు పట్టుకురా అంటే నీళ్లు పట్టుకు రావడానికి వెళ్ళింది. ప్రయాణం వల్ల అలసిపోయాడు కదా. నువ్వు అదే నీళ్ళతో పాటు కొంచెము రొట్టె ముక్క చేసుకున్నాక తేనాడని అంటే ఆవిడ చెప్తుంది, అయ్యా పట్టెడు పిండి ఉంది, గుడ్డు కొంచెము నూనె ఉంది అని చెప్పాడు. దాంట్లో కొంచెం తీసుకున్నాడు. ఆవిడ అనుకోండి దైవజనుల్లా ఉన్నాడు. ముందైకి పెడదాం, తిన్నా చచ్చిపోతాం, తినకపోయినా చచ్చిపోతాం, ఆకలితో ఉన్నాడు, ఆయనకే పెట్టద్దు. పెట్టింది. మీకు అర్థమవుతుందా? మరలా ఆ గ్రామంలో ఆ దేశంలో చుట్టుపక్కల కొరువు ఉంది, కానీ ఆ విధవరాలి ఇంట్లో కొరువు. దేవుని పనికి సహకరిస్తే ఇప్పుడు దేవుడు. మీరు ఆలోచించారు. సువార్థికునికి చేయడం అంటే వాళ్ళ సువార్థికే చేయడం. దేవుని పని చేయాలని సువార్థికుడు అనుకున్నప్పుడు దానికి సహకరిస్తాయి. సహకరించిన ప్రతి కుటుంబం కూడా ఆశీర్వదించగలిగిన శక్తి ఆ సువార్తలు. ఆలోచించారు.
అది చెప్తున్నా మాట. అంటే ఇప్పుడు దైవజనుడిని పరీక్షించాడు, ఆ గ్రామంలో ఉన్న వృద్ధురాలను కూడా పరీక్షించాడు. అర్థమవుతుందా? 4 సంవత్సరాల కొరవ ఉంది, ఆ ఇంట్లో లేదు. మీకు అర్థమవుతుందా? కారణం ఏంటనుకున్నారు? యెహోవాకు విధేయత చూపింది, యెహోవా మాటను గౌరవించింది. ఎందుకు తెలుసా? నిన్ను పోషించడానికి సారేపతి అనే గ్రామంలో ఒక విధవరాలికి ఆజ్ఞాపించానని అన్నాడు. ఇప్పుడు ఆవిడ పెట్టడం ఎవరి మాటను గౌరవించింది, ఎవరి మాటను పోషించింది? ఆలోచించాలి. అంటే ఆయనకి పెట్టడంలో దేవుని మాటకు విధేయత చూపించింది. అది ఎప్పుడు కూడా మనం నేర్చుకోవాలి. అందుకని యేసు ప్రభు కూడా శిష్యులను పంపిస్తూ ఒక మాట అన్నాడు, మీరు ఏ గ్రామానికి వెళ్తారో అక్కడే బస చేయండి. ప్రవక్త అని ఒకవేళ ప్రవక్తకి సాయం చేస్తే ప్రవక్త ఫలం పొందుతారు. శిష్యుడని శిష్యుడికి పెడితే శిష్యుడి ఫలం. ఎందుకంటే వెళ్ళిన వాడు ఎవరి పేరట? ప్రభు పేరట. ఆలోచించాలి. ఆశీర్వాదం ఆ పేరులో ఉంది. మా అతిథి దేవో భవ అన్నాడు. కనీసం ఒక అతిథిగా గౌరవించి నువ్వు సత్కరిస్తుంటే నా దీవెన ఉంటుందని అంటే, అసలు దైవ ప్రజలను గౌరవిస్తే, దైవ ప్రజలను ఆదరిస్తే అసలు ఆ దీవెన ఎక్కడికి పోతుందండి? దీవెన ఎలా వదిలేస్తాడండి సృష్టికర్త? అర్థమవుతుందా? అందుకనే సువార్తికుడని మా గుక్కుడు చన్నీళ్ళు ఇస్తే పరలోకములో అధికమవుతుంది. నీకు అర్థమవుతుందా? సువార్త ద్వారా వెళ్ళి సువార్తికుడికి కానీ సువార్తలో ఉన్న ప్రజలకు కానీ సాయం చేస్తే దీవెన పరలోకంలో ఉంటుందని చెప్పాడు. అంటే అసలే దైవ మాటకి గౌరవిస్తే వినలేని శక్తి, అది గౌరవించాలి. యోబు గ్రంథం 33 అధ్యాయం. యోబు గ్రంథం 33 అధ్యాయంలోకి మనం వెళదాం. యోబు గ్రంథం 33 అధ్యాయము 13 వచనం ఒకసారి చదువు. చూడండి. తన క్రియలలో దేనిని గురించి ఆయన ప్రత్యుత్తరమీయుడు. అసలు ఆయన చేస్తున్న క్రియలకి కార్యాలకి ఒకరికి సమాధానం చెప్పవలసిన పని లేదు. అది తన క్రియలలో దేనిని గురించి ఆయన ప్రత్యుత్తర మీయుడు. నరుడికి సమాధానం చెప్పవలసిన పని లేదు. నన్ను ఎందుకు ఎలా పుట్టించామని అడగడానికి హక్కు. ఎందుకంటే ఏకుండా కుమారుని ఏం చేయలేదట, ప్రశ్నించగలదా? నన్ను ఎందుకు నీళ్ళు ఇలా నిరూపించామని అడగలేదు. నన్ను ఎందుకు ఎలా పెట్టామని ప్రశ్నించే అధికారం ఏ పాత్రకి లేదు. ఇవాళ నరుడికి కూడా లేదు. తనకి ఇష్టం వచ్చినట్లు చేయగలడు. ఎందుకంటే ఆ అధికారం సృష్టికర్తకు ఉంది. ఎవరికి ఆయన ప్రత్యుత్తరమీయుడు. చూడండి, దేవుడు నరుల శక్తికి దేవుని ఎందుకు ఆశ్రయించాలి తెలుసా? మన శక్తికి మించిన వాడట. ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు. అంటే ఇప్పుడు సృష్టికర్తకి ఏముంది? శక్తి ఉంది. ఎవరికి మించిన శక్తి? నరులకు మించిన శక్తి. అందుకనే మనం దేవుని మీద ఆధారపడాలి. నాకు బలం ఉంది కదా అని అనుకోవచ్చు, నాకేంటి కుదవు అనుకోవచ్చు. ఏదో ఒక రోజులో బలహీనమయ్యే పరిస్థితి వస్తుంది. ఆలోచించు. అప్పుడు దేవుని బలం ఏంటో తెలుస్తుంది. నీ బలం ఎంత ప్రయోజనమో అర్థమవుతుంది. దేవుడు నరుల శక్తికి మించినవాడు. నీకు అర్థమవుతుంది? దేవుడు నరుల శక్తికి మించినవాడు. అది యోబు గుర్తించాడు. అది మనం అందరం అర్థం చేసుకోవాలి. అసలే మనము ఏ కోచాన శక్తివంతులు కాదు. అసలే ఆయన ముందు మన శక్తి అంతా శక్తిహీనతమైనది. అందుకనే మన శక్తికి మించిన వాడు ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు. అందుకని ఆయన ప్రశ్నించడానికి మనం సరిపోం. ఇంకా ఒకవేళ బలం తగ్గింది, దేవుని దగ్గరికి వచ్చి పొందాలి. తెలుసా? దేవుని దగ్గరికి వచ్చి పొందాలి. అసలు దేవుని దగ్గరికి రావాల్సిందే బలం కొరకు. తెలిసిందే. ఒకసారి తెస్సలోనికీ రాసిన పత్రికలోకి వెళ్తాం. మొదటి తెస్సలోనికీ పత్రిక చూడండి. మొదటి తెస్సలోనికీ పత్రిక 16వ అధ్యాయం 11వ వచనం చదువుతుంది. మొదటి తెస్సలోనికీ పత్రిక 16 అధ్యాయం 11వ వచనం. యెహోవాను క్షమించండి. మొదటి దినవృత్తాంతుల గ్రంథం. తెస్సలోని అన్నా క్షమించండి. మొదటి దినవృత్తాంతుల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం.
మొదటి దినవృత్తాంతం. యెహోవాను ఆశ్రయించుడి. ఎవరిని ఆశ్రయించాలట? యెహోవాను ఆశ్రయించాలట. అది మనం అర్థం చేసుకోవాలి. దేవుని ఆశ్రయించడం ఎలాగో చెప్తున్నాడు చూడ. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి. అంటే దేవుని ఆశ్రయించడం అంటే ఎవరిని ఆశ్రయించడం అంట? ఎందుకంటే నరులకు మించిన బలం ఆయనకు ఉంటుంది. అంటే దేవుని దగ్గరకు వస్తుంటే ఎవరి దగ్గరకు వస్తున్నాం అనుకుంటున్నారు? ఆయన యొద్దకి. అంటే దేవుని మీద ఆధారపడ్డం ఆయన శక్తి మీద ఆధారపడినట్టు. ఇప్పుడు ఆయన శక్తి ఎక్కడ ఉన్నదో చెప్తున్నాడు చూడండి. ఆయన సన్నిధి నిత్యము. అంటే ఇప్పుడు దేవుని ఆశ్రయించడం అంటే ఎవరిని ఆశ్రయించడం? ఆయన సన్నిధిని ఆశ్రయించడం. ఆయన శక్తిని వెతకడం అంటే ఆయన సంఘాన్ని వెతకడం. మా ఇశ్రాయేలుడు ఆయన సన్నిధిని వెతకాలి, ఆయన సన్నిధికి రావాలి. ఇవాళ ప్రతి నరుడు ఆయన సంఘానికి రావాలి. ఆయన సంఘానికి శిరస్సుగా ఉన్నాడు. అక్కడే ఆయన శక్తి ఉంది, అక్కడే ఆయన బలం ఉంది. అది గుర్తించాలి. ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనం చదువు. 40వ అధ్యాయం 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. ఎవరట? సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఎవరట? సృష్టికర్త అయిన దేవుడు. అమ్మా, ఇప్పుడు సొమ్మసిల్లు ఎప్పుడు పడిపోతాం? బలహీనత వచ్చినప్పుడు. బలం ఎందుకు తగ్గిపోతే ఎండ తీవ్రత కూడా ఏమవుతుంది? బలహీనత. బలం తగ్గిపోతుంది. ఇప్పుడు సొమ్మసిల్లు పడిపోతాం. మీకు అర్థమైందా? ఇప్పుడు బలం ఇవ్వాలంటే, బలం రావాలంటే కనీసం మంచి నీళ్ళు తీసుకో. మీకు అర్థమైందా? ఇప్పుడు మనం ఆత్మీయ శక్తిహీనులు. ఆలోచించాలి. దేవుణ్ణి ఎరగకుండా, దేవుని మాటలు అనకుండా శక్తిహీనులమైన. ఇప్పుడు అలా సొమ్మసిల్లిపోయిన వారు కూడా ఏమివ్వగలరు తెలుసా? బలం ఇవ్వగలరు. యోబు ఏమయ్యాడు? మా అపవాది చేత సొమ్మసిల్లాడా లేదా? కానీ ఎవరిని ఆశ్రయించాడు? బలం ఇచ్చాడా, బలము తీసేశాడా? ఆలోచించి నిలబడాలి. నిలబెట్టేవాడు శక్తివంతుడు. ఆయన ఆశ్రయించాలి. ఆశ్రయము చూపేవాడు. ఆయన సన్నిధిని వెతకాలి. ఆయన అగ్గుపడతాడు. వెతికి తట్టితే దొరుకుతాడైనా, వెతికితే కనబడతాడైనా. వెతకడం అంటే వాక్యాన్ని తిరగేయడం, గ్రంథాన్ని ఓపెన్ చేయడమే. గ్రంథంలో ఉన్నాడు సృష్టికర్త. ఆయన శక్తి మనకు దొరకాలంటే, ఆయన బలం మనకు దొరకాలంటే, ఆయన మనం ఆధారపడాలంటే కంపల్సరీ వాక్యాన్ని ఆశ్రయించి. వాక్యమై ఉన్నాడు దేవుడి. వాక్యంగానే చూడాలి. ఇవాళ వాక్యంతో నువ్వు నేను గడుపుతున్నామంటే దేవుడితో సత్సంబంధం కలిగి ఉన్నట్టు, దేవుడితో మనం అనుబంధం ఏర్పరచుకుంటున్నట్టే. అది మనం అర్థం చేసుకోవాలి. అయితే సొమ్మసిల్లిన వారికి ఆలోచించాలి. దేవుడు ఆయనే బలమిచ్చేవాడు. చూడండి, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. మనం శక్తిహీనులు. బలాభివృద్ధి కొరకు దేవుని దగ్గరికి రా. ఆలోచించాలి. అసలే మనలో నుంచి బలం ఎలా పోయింది? ఇక అర్థమవుతుందా? చాలా బలవంతులు అనుకుంటాం. ఒక మాట మనం అర్థం చేసుకోవాలి. బలం లేదండి బ్లడ్ ఎక్కించాలండి అని. అవునా? బలం లేదండి ఏమి ఎక్కించాలి? బ్లడ్ ఎక్కించాలి. బ్లడ్ ఏమిస్తుంది అనుకున్నారు ఇవాళ శరీరానికి? శక్తి. శక్తి ఎప్పుడు క్షీణించిపోతుంది తెలుసా? అంటే ప్రాణం క్షీణించిపోతుంది. బ్లడ్ తగ్గుతుంటే మనకి మన నుంచి అయిపోతుంది తెలుసా? ప్రాణం శీర్ణించిపోతుంది. అందుకే ఆ క్షీణిపోయించిపోయే ప్రాణానికి బ్లడ్ కావాలి. మీకు అర్థమవుతుందా? ఆ బ్లడ్ ఎప్పుడైతే మనకు దొరికిందో, బ్లడ్ ఎప్పుడైతే మనకి సరిపడకుందో, ఇప్పుడు శక్తి పెరుగుతుంది మన శరీరానికి. శక్తి ఎప్పుడైతే పెరిగిందో యాక్టివ్గా ఉంటాం, మన ప్రాణం హాయిగా ఉంటుంది. ఓకేనా? ఆలోచించండి. ఒక మాట మీకు చూపిస్తాను చూడండి.
కీర్తన గ్రంథం అనుకుందాం. కీర్తన గ్రంథం 31 అధ్యాయం. తీసారా? యోబు గ్రంథం, కీర్తనల గ్రంథం 31 అధ్యాయం 10 వచనాన్ని చదువుతాం. దావీదు గారు పలుకుతున్న మాటలు. నా బ్రతుకు దుఃఖముతో అంటే వెళ్ళబుచ్చడం అంటే అనుభవించడం. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్న నిట్టూర్పులు అంటే కన్నీళ్ళు, అంతేనా? మనోవేత, మనసు ద్వారా నలిగిన కన్నీళ్ళు, నిట్టూర్పులు విడుచుటతో నా ఇండ్లు అంటే సంవత్సరాలు వెళ్ళిపోతుంది. నిట్టూర్పులు విడుచుటతో దుఃఖముతో నా ఏండ్లు గడిచిపోతాయి. నా బ్రతుకు ఇలాగే వెళ్తుంది. ఇప్పుడు చెప్తున్నాడు, నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి. చూడండి, నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది. చాలు. దేని బట్టి బలం తగ్గిపోతుందంట అంటే చేసిన పాపాలు ఏం చేస్తారో తెలుసా? బలాన్ని తగ్గించేస్తాం. ఆత్మీయ క్షీణతలోకి వెళ్ళిపోతాం. ఆలోచించండి, ఆత్మీయ క్షీణత మన దోషాన్ని ద్వారయాత్రం. ఆ దోషం పోతేనే కానీ మరలా బలం దొరికే అవకాశం. అందుకనే దోషం ఉన్న ప్రతి ఒక్కరు, బలహీనుడు అయిన ప్రతి ఒక్కరు దేవుని వెతకవలసిన అవసరం ఉంది. దేవుని సన్నిధిని వెతకవలసిన అవసరం ఉంది. ఇలా ఒకసారి ఆలోచించాలి. ఈ లోకమేమి శాశ్వతం అనుకోండి, మన జీవితమే విలువైనది అనుకుంటున్నాం, ఇలా ఉంటున్నాం చాలు అని అనుకుంటున్నాం. కానీ ఏమి కోల్పోతున్నాం అర్థం చేసుకుంటాం. దేవుని శక్తిని మనం ఏం చేస్తున్నాం తెలుసా? కోల్పోతున్నాం. దేవుడికున్న శక్తి ఎంత గొప్పది తెలుసా? దేవుడికున్న శక్తి ఎంత గొప్పది తెలుసా? ఒకసారి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక 11 అధ్యాయం. తీసారు? 5 వచనం చదువుతాం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకున్నట్లు దేనిని బట్టి? విశ్వాసం అనుకున్న బలం. విశ్వాసుల యొక్క జామ్యతను గురించి ఇక్కడ ఈ మాటలు పలుకుతున్నాడు. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండేనని. ఎవరికి ఇష్టడుగా ఉన్నాడట? తల్లిదండ్రులకి ఎంత ఇష్టలుగా ఉంటాము, స్నేహితులకి ఎంత ఇష్టలుగా ఉంటాము. ఈ భూమి మీద బ్రతికినంతకాలం బ్రతుకులు ఇచ్చిన వాడికి ఇష్టడుగా మనం బ్రతకాలి. మీకు అర్థమైందండి? దేవునికి ఇష్టడుగా మనం బ్రతకాలంట. దేవునికి ఇష్టం లేని జీవితాలు మనం అనుభవించుకో. దేవునికి ఇష్టం లేని జీవితం ఏదైనా ఉన్నదంటే లోకాన్ని బట్టి బ్రతకడమే, శరీరాన్ని ప్రేమించడమే, మన కోరికలతో మనం బ్రతకడమే దేవునికి ఇష్టం లేని బ్రతుకు. దేవునికి ఇష్టమేంటో తెలుసుకోవాలి. వీరందరూ, ఈ విశ్వాస వీరులందరూ కూడా దేవునికి ఇష్టమైనట్టుగానే బ్రతికారు, దైవ చిత్తానుసారంగానే జీవించారు. తమ కోరికలను ఎవరు అనుసరించిన వారు కాదు. అందుకు కాబట్టి మరణం చూడకుండా కొనుక్కోబడ్డారట. దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యము పొందారు. అమ్మా, కాగా దేవుడు అతనిని కొనిపోయను కనుక అతడు కనబడలేదట. ఎవరు? హానోకు దేవుని దగ్గరికి కొనుక్కోబడ్డాడట. దేనిని బట్టి? విశ్వాసాన్ని
బట్టి, అంటే విశ్వాసమును బట్టి మరణాన్ని చూడలేదట. దేవునికి ఇష్టడుగా బ్రతికాడు కాబట్టి మనం కూడా దేవునికి నచ్చితే మరణం వైపు నడవం, జీవం వైపే నడుస్తుంది. ఆలోచన మరణ బంధకాల్లో నుంచి లేవనెత్తగలిగిన సమర్థుడని. ఇచ్చికే ఎలా పొందాడు సంవత్సరాలు మళ్ళీ ఆయుష్కాలని? దేవునికి ఇష్టమైన జీవితం ఆయన సన్నిధిలో గడిపాడట, యథార్థవంతుడిగా నడిచాడట. యోగుడు ఎందుకు లేవనెత్తుడు అంటే నిందారహితుడిగా యథార్థవంతుడిగా బ్రతికాడు. అంటే దేవుని విడువకుండా జీవించారట. మనం కూడా దేవుని వదిలేయకూడదు. అసలు దేవుని గురించి తెలుసుకోవాలి, దేవుని దగ్గరకు రావాలి. అలా ఎప్పుడైతే మనం వస్తామో మనం జీవించేవారిగానే ఉంటాం తప్ప కానీ మనం నశించిపోయేవారుగా ఉండం. అది మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఇంకో మాట చదువుతాం. హెబ్రీ పత్రికలోనే ఒక మాట చదువుతాం. 5వ వచనం. చూడండి 7వ వచనం చదువు. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను, అంటే ఎవరిని? క్రీస్తుని మరణము నుండి రక్షింపగలిగిన వారికి, అంటే మరణం నుండి రక్షించేవాడు ఎవరు? తండ్రి అయిన దేవుడు. రక్షింపగలిగిన వారికి ప్రార్థనలను యాచనలను సమర్పించి యేసుక్రీస్తు అంతటి వాడే ఏం కలిగి ఉన్నాడట? మరి మనం మానుకుంటే ఎలాగండి? మనం భయభక్తులు లేకుండా జీవిస్తే ఎలాగండి? శరీరధారిగా ఉన్నాడు కనుక, అంటే శరీరము ద్వారా ఈ భూమి మీద బ్రతికినంత కాలం దేవునికి భయభక్తులతో జీవించాడు. ఎవరు? యేసుక్రీస్తే. కాబట్టి శరీరంలో ఉన్న మనము కూడా క్రీస్తు వలె భయభక్తులతో ఉండాలి. క్రీస్తు వలె విధేయులుగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి. చూడండి 8వ వచనం కూడా చదువుతాం. భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. ఎవరు? తండ్రి అంగీకరించాడట. ఏముంటే? భయభక్తులు ఉంటాయి. 8వ వచనం చదువుతాం. ఆయన అంటే భయభక్తులు కలిగిన వారు సామాన్యుడేమి? ఎవరో? దేవుని కుమారుడు క్రీస్తు. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన, నేను దేవుని కుమారుడు కాదని కష్టం దూరం అయిపోలేదు అనుకోలా. మానవులాగిన శ్రమ పొందాడంట ఆయన. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకోడు. విధేయత లోబడడం నేర్చుకున్నాడట. విధేయత నేర్చుకున్నాడట. ఎవరి పట్ల విధేయత? ఆ శ్రమలో కూడా అనుభవించడం దేవుని పట్ల విధేయత. ఇవాళ సువార్తలో శ్రమలు అనుభవించడం మనం దేవునికి విధేయం అవుతున్నది గుర్తించాలి. దేవుని పనిలో కష్టం అనుభవిస్తే దేవునికి విధేయతలు అవుతున్నాం, దేవుని దృష్టికి మంచివారం అవుతున్నాం. అది మనం అందరం గుర్తించాలి. అంతే తప్పకని ఎవరో కొరకు ఏదో అర్పించి ఏదో త్యాగం చేస్తే ఇష్టం కాదు. మనుషులకు ఇష్టమైనట్టుగా ఉన్నాం కాబట్టి వాళ్ళకి నచ్చింది చేస్తాం, అప్పుడే ఇష్టపడుతున్నారు. అవునే కదా? మన ఫ్రెండ్స్కి కానీ మన కుటుంబానికి కానీ మనల్ని మెచ్చుకునే వారు ప్రతి ఒక్కరికి కానీ అవసరం తీర్చకుండా ఉన్నట్టే మనం నచ్చుతామా? మనల్ని ఇష్టపడతారా? అది మనల్ని ఇష్టపడేవాడు కూడా అందంగా ఉంటేనే ఇష్టపడతాడు. మన దరి చేరేవాడు కూడా మనకు మన వలన ఉపకారం ఉంటేనే మనల్ని ఇష్టపడి మన దరికి చేస్తాడు. ఆలోచించాలి. కానీ అవసరం తీరిపోయిన తర్వాత మనం ఒంటరిగానే విడిచిపెడతాం. దేవుడు అటువంటి వాడు కాదు. స్వార్థపూరితమైన ఆలోచనలు దేవుడి దగ్గర లేవు. ఆలోచించాలి.
దేవునికి ఉన్న గొప్పతనం ఒకసారి మనం ఆలోచన చేద్దాం. రోమిలికి రాసిన పత్రికలోనికి వెళ్తాం. రోమిలికి రాసిన పత్రికలోనికి వెళ్తాం. రోమ పత్రిక 8వ అధ్యాయం తీసారా? రోమపత్రిక 8వ అధ్యాయం 31 వచ్చింది. ఇట్లుండగా ఏమందుము, ఎట్లుండగా చదువుతాం. ఇట్లుండగా ఏమందుము ప్రశ్న, దేవుడు మన పక్షముగా ఉండగా, చూడండి, దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి. అసలు దేవుడే మన యందు ఉంటే మనకి విరోధంగా ఎవరు నిలబడగలరండి? మనం దేవుని దగ్గరికి చేరితే, దేవుని ఆశ్రయించి దేవుని వదలకుండా ఉంటే అపవాదు కూడా మనకి విరోధి కాలేడు. ఇక అర్థమవుతుందా? ఇప్పుడు యోబుకి దేవుడు పక్షం ఎలా అయ్యాడు? ఏమా, యోబుకి విరోధి ఎవరు? అపవాది. మరి దేవుడి పక్షంగా ఎలా ఉన్నాడు? దేవుడు యోబు పక్షంగా ఎలా నిలబడ్డాడు? ఆయన ఆనుకున్నాడు, ఆయన వదలా. ఎన్నొచ్చినా దేవుడికి దూరం జరగలేదు. ఆలోచించండి. అంటే ఇప్పుడు యోబు పక్షంగా దేవుడు ఉన్నాడు కాబట్టి యోబు విరోధి కాలేకపోయాడు యోబుకి. ఇక అర్థమవుతుందా? అపవాది యోబుకి విరోధి కాలేకపోయాడు. విరోధి అవ్వాలనుకున్నాడు, దేవుడిని విరోధి చేయాలనుకున్నాడు. అందుకని అన్నాడు, దేవుడు మన పక్షముగా ఉండగా మనకి విరోధి ఎవ్వరు ఉన్నాడు, ఎవరు కాలేడు. ఎందుకు తెలుసా? శత్రువుని ప్రేమించమన్నాడు. ఆయన పక్షాన ఉన్నాం మనం. మన పక్షాన ఉన్న దేవుడు మనల్ని ఏం చేయమన్నాడు తెలుసా? శత్రువుని ప్రేమించమన్నాడు. ఇక విరోధి ఎవరు ఉంటాడు? శత్రువుని ప్రేమిస్తున్నప్పుడు, మనల్ని కీడు చేసే వరకే ప్రార్థన చేస్తున్నప్పుడు, అలాంటి వారితోనే మనం అనుబంధం కలిగి ఉండాలని అనుకున్నప్పుడు మన పక్షంగా వ్యతిరేకంగా ఎవరు నిలబడగలరండి? అంటే దేవుడు మన యందు ఉంటే మనకి ఇంకోగులు ఎవరో విరోధులు కాలేరు. ఆలోచించాలి. 32 వచ్చిన తన సొంత కుమారుని ఎవరైనా, ఎబ్రీ పత్రికలో చదవం కదా, భయభక్తులు నేర్చుకున్నవాడు, కన్యలతో రోదనము చేసిన వాడు, శ్రమల వలన విధేయతను నేర్చుకున్నవాడు. అదే చెప్తున్నాడు, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు. ఎవరికి అనుగ్రహించడం? మనకి, మన కొరకు అనుగ్రహించాడట. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయలేదట. మన కొరకు వెను తీయలేదట. అబ్రహాము తన కుమారుని దేవునికి ఇచ్చేయడానికి వెనకాల. మీకు అర్థమవుతుందా? ఒక విశ్వాసులోనే ఇంత త్యాగపూరితమైన తెగింపు ఉంటే దేవుడైనా, దేవుడు ఆలోచించాలి, దేవుడైనా తన కుమారుని నీ కొరకు నా కొరకు మాట ఇచ్చి ఎలా తప్పుకుంటాడు అనుకుంటున్నారు? దేవుడిచ్చాడు, దేవుడు అడిగాడు, ఇచ్చేయాలనుకున్నాడు అంతే. అబ్రహాము 90 ఏళ్ళ తర్వాత ఇచ్చాడు. ఇప్పుడు మాట తప్పితే ఏం చేయగలడు? అని అనుకోలేదు. ఇవ్వకపోయినా ఏం చేయలేడు అని అనుకుని వెనక్కి తీయలేదు. విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. ఒకవేళ ఇచ్చేస్తే నాకు పిల్లలు కలగరేమో, ఇంకా సంతాన ప్రాప్తి లేదేమో, ఉన్న ఒక్కడిని నేను ఎలా ఇచ్చేది? అవునా? గాఢంగా పెంచుకుంటాం. ఇంట్లో ఒకడు ఉంటే ఎలా ఉంటాడో తెలుసా? ఆఖరికి కేకెత్తే పలకడం, చెప్పిన మాట వినడం, వయసు వచ్చిన గుర్తించడం, అంత గారాబగా పెంచుకుంటాం. దేవుని సన్నిధికి రాలేదమ్మా పిల్లడు అంటే ఏది ఎక్కడికో వెళ్ళాడంటే నచ్చ చెప్పుకుంటాం. గారాల కొడుకు, గారాల కూతురు లోకంలో ఉంటే నచ్చ చెప్తాం. వస్తారులేండి, ఆడు తెలుసుకున్నప్పుడు వస్తారులేండి అని అర్థం చేసుకుంటే, వయసు వచ్చి బాధ్యత కలిగి ఉండవలసిన స్థానంలో కూడా దేవుని మర్చిపోతుంటే వయసు వచ్చాక తెలుసుకుంటాడన్న మాట ఎంతవరకు న్యాయం అండి? ఆలోచించాలి, నేర్పించాలి. బాలుడు నడవలసిన త్రోవలు బాలుడు ఉండవలసినప్పుడు నేర్పమంటే, యవ్వనస్తుడు అయ్యుండి దేవుని దగ్గరికి రాకపోతే ఇంకా తెలుసుకుంటాడు సమయం ఉన్నదని అంటున్నామంటే మన మైండ్ సెట్ ఎలా ఉందో పిల్లల మీద?
అసలు దేవుని పక్షంగా మన ఉద్దేశాలు ఎలా ఉన్నాయి ఆలోచిస్తున్నాము. సంఘానికి వచ్చి అబ్రహాం అలా సమర్థించుకోలా, అబ్రహాం అలా మాట తప్పలా, విశ్వాసాన్ని విడిచిపెట్టాలి. ఇటువంటి దేవుడు నేను నమ్మాను అని అనుకోలే. విశ్వాసాన్ని 1000 రెట్లు కాపాడుకున్నాడు. అక్కడ దేవుడు ఇచ్చాడు, ఇచ్చేయాలంతే, ఇచ్చేసాడంతే. చంపలా, దేవుడి దృష్టిలో అర్పించేసాడు అర్పణగా. అటువంటి మనిషికే భక్తితో దేవుని మీద ఆధారపడిన ఒక నరుడికి ఇంత తెగింపు, ఎంత మనసు ఉంటే దేవుని పట్ల, అసలు మనుషులమైన మనపక్షంగా దేవునికి ఇంకెంత గొప్ప మనసు రావాలి. మీరు అర్థమవుతుందా? అందుకని తన సొంత కుమారుడిని బలివ్వడానికి అర్పణగా, అవునా, బలిగా అర్పించడానికి వెనుతీయలేదట. మరలా ఎవరమన్నాం? మన దోషల వలన ఏమైపోయినాడు అన్నాం. దావీదు గారు అన్నాడు కదా 31వ కీర్తనలో, నా దోషము వలన నా బలము తగ్గిపోవచ్చుండెను, దుఃఖముతోనే నా ఏళ్ళు గతించిపోతున్నాయి అన్నాడా లేదా? దోషము వలన మనలో ఉన్న ఆత్మీయ స్థితి పోతుంటే మా దోషాల కొరకు తన కుమారుడు అర్పించడానికి వెనతీయలేదంటే ఆ దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడండి. అందుకనే యోహాను గారు వర్ణించలేపాడు, దేవుడు లోకమును ఎంతో, అసలు ఆయన ప్రేమ ఎంత అని వర్ణించలేకపోయాడు. క్రీస్తు దేవుడు ప్రేమ చూపిన ప్రేమను వర్ణించలేకపోయాడు. ఒక భక్తుడు పులి స్టాప్ పెట్టలేకపోయాడు దేవుని ప్రేమకి. అంత కొలత లేని ప్రేమ నీ పైన నా పైన చూపిస్తున్నాడంటే, పాపులుగా ఉన్నప్పుడు, మలినమైపోయి బ్రతుకుతున్నప్పుడు, అసలు ఆయన మనం వంక చూడడానికి కూడా యోగ్యత లేని జీవితంలో మనం ఉన్నప్పుడు, ఒక తప్పిపోయిన కుమారుడి మెడ మీద తండ్రి ఎలా ముద్దెట్టుకున్నాడో, పాపాలతో ఉన్నప్పుడు మనం అంత ప్రేమించాడు. ఆ పందులు పట్టు వాసన వస్తున్నా సరే మెడ మీద పడ్డాడంటే దేవుని ప్రేమ అంత గొప్పదండి. ఇవాళ అదే లోకంలో మనం ఎలా ఉన్నామంటే, పాపపు దుర్వాసన ద్వారా, పాపపు బురదలో కూరుకుపోయిన మన కొరకు తన సొంత కుమారుని బలిచ్చాడంటే, వెనకాడలేదంటే దేవుని ప్రేమ వర్ణత చూడండి. అన్నమాట. తన సొంత కుమారుడు అనుగ్రహించడానికి వెనుతీయగా మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు, మనందరి కొరకు ఆయనను శిలువ మరణానికి అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు అనుగ్రహించడం? చర్చిన ఆశీర్వాదాల కొరకు, కుటుంబ పోషణ కొరకు, మా డబ్బు కొరకు, పనుల కొరకు, లాభాల కొరకు, ఆశల కొరకు, కోరికల కొరకు ఇవాళ దేవుని పనినే వదిలేస్తున్నాం. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నాం. అసలు తన కుమారుడిని చంపుగా బలి అర్పించడానికి, చంపడానికి శిలువలో వెనకాడలేదంటే ఆలోచించాలి. వెనకాడలేదని అంటే మనకి ఈ జీవితంలో ఈ భూమి మీద అవసరమైన ఎత్తికి ఇవ్వలేడండి. అపొస్తలుడైన పౌలు పరిశుద్ధులతో మాట్లాడిన మాట సామాన్యమైన విషయం కాదు. అంటే దేవుని పట్ల మన విశ్వాసం ఎలా ఉంది? చేత కానివాడిగా మనం చూసుకుంటున్నాము మన అవసరతల్లో. దేవుని మర్చిపోయి దేవుని వదిలేసి దేవుణ్ణి ఎక్కడ పెడతామో, ఏ స్థానాన్ని ఇస్తున్నాం మనం ఒకసారి గుర్తిస్తున్నామా? అందుకే ఆ మాట చెప్తాడు, సమస్తమును మనకెందుకు ఆయన ఇవ్వడం. కింద చదువుతాం, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవరో అపవాది. నేరము మోపేవాడు అపవాది. కానీ దేవుని ఏర్పాట్లో ఉంటే అపవాది కూడా సరిపోడక మన మీద నేరాలు వేయడానికి. యోగ మీద నేరాలు వేశాడు. దేవుడు ఏమని చెప్పాడు? యథార్థవంతుడు, నీతిమంతుడు, నా ఎడల భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు, అతను వంటి వాడు భూమి మీద ఎవరో. ఇవాళ మీ గురించి నా గురించి చెప్పగలగల దేవుడు అలాగా. సంఘములో తన కుమారుని రాజ్యములో ఆ జీవితాలు మనం కొనసాగించాలి. ఒకేలా అపవాదే మన పక్షంగా నిలబడి మన మీద నేరాలు మోపితే, సారీలు చెప్తే, దేవుడు ఆ మాటలు వినకుండా మన గురించి సాక్ష్యం చెప్పగలిగిన స్థానాన్ని ఇవాళ వాక్యం ద్వారా తన కుమారుని రాజ్యంలో సంపాదించు. కానీ వాళ్ళ సహోదరులను చెప్పలేకపోతున్నారు, కుటుంబమే చెప్పలేకపోతుంది నా కుమారుడు నీతిమంతుడని, నా భార్య నీతిమంతురాలండి, నా భర్త నీతిమంతుడని చెప్పుకునే కుటుంబాలుగా మనం క్రైస్తవులో ఎదగలేకపోతున్నాం. ఇక దేవుడు ఎక్కడ చెప్పగలరు?
మన విశ్వాస స్థాయి బలంగా లేదు, భ్రష్టు పట్టుకోవాలి. కారణం వాక్యం వినక, వాక్యాన్ని ఆశ్రయించక, వాక్యం దగ్గరికి రాక. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. అక్కడ చెప్తున్నాడు చూడండి, దేవుడి చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపగలవాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు ఆయన. నీతిమంతుడని తీర్చేస్తే ఇంకా ఎవరికంటే ధైర్యం? ఏడు నీతిమంతుడు కాదని చెప్పడానికి, ఇలా నీతిమంతులుగా అరువులు కారని చెప్పడానికి ఎవరికి అర్హత లేదు. ఆలోచించాలి. కానీ దేవుని ఏర్పాటులో మనం ఉన్నామా? దేవుని బలం పొందుకోవడానికి మనం యోగ్యులుగా ఉన్నామా? ఆలోచించాలి. యాకోబు పత్రిక 1:21. యాకోబు పత్రిక 1:21. ఆ మాటలు చూడండి. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న గర్వంతో అహంకారంతో ఏం చేస్తున్నామంట? దుష్టపు పనులు. అర్థమేంటి? అది దేవుడు కూడా లెక్క చేయకుండా విర్రవీగుతున్నాం మనం ఇవాళ భూమి మీద. ఏం కొదువ, ఏం తక్కువ, నన్ను ఆపేది ఎవడో, నన్ను ఎవరు ఏం చేయగలరో విర్రవీగుతున్న దుష్టత్వం, గర్వంతో వాళ్ళ మనం బ్రతుకుతున్నామేమో. మన అందాన్ని చూసుకుని బ్రతుకుతున్నామేమో, మన ఆస్తుని ధనాన్ని చూసుకుని బ్రతుకుతున్నామేమో, వెనకాల పొలాన్ని చూసుకుని బ్రతుకుతున్నామేమో, లేకపోతే వెనకాల 10 మందిని చూసుకుని విర్రవీగుతున్నామేమో. రేపొద్దున చస్తే దిగ్గు ఎవరిది? రేపొద్దున నువ్వు ఒకవేళ ప్రాణాలు కోల్పోతే ఎవరు బ్రతికించగలరు? అయ్యా నువ్వు డాక్టర్ మీద కాళ్ళ మీద పడవలసి వస్తే ఎవరు నిన్ను లేపగలరు? డాక్టర్ అంటాడు, నా కాళ్ళ మీద కదయ్యా, దేవుని కాళ్ళ మీద పడింది. ఆ దేవుణ్ణి ఇవాళ విర్రవీగుతూ మర్చిపోతున్నాం. దేవుని గురించి నాకు చెప్పక్కర్లేదు, పోవట్న్నాం. వాక్యంతో నాకు పని లేదు, పోవట్న్నాం. అర్థమవుతుందా? అసలు దేవుని దగ్గరికి రావాల్సిన పని నాకు లేదు. ఎందుకంటే నాకేం తక్కువ ఆయన దగ్గరికి వస్తా కానీ అనుకుంటున్నాం. ఏంటి రేపొద్దున నీ గతి, నా గతి? రేపొద్దున లేవలేని పరిస్థితి వస్తే నీ జీవితం, నా జీవితం విలువ తెలుస్తుంది. బ్రతుకుండగా, బలం ఉండగా దేవుడిని గుర్తించుకోకపోతే అయ్యేలారా ఒకసారి ఆలోచించుకోవాలి. అందుకని చెప్తున్నాడు, ఎందుకనగా అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడాలంట. లోపల నాటబడేది ఒకటి ఉన్నదంట. ఒకసారి ఆలోచించండి. ధన వ్యామోహం కాదు, అన్న వ్యామోహం కాదు, ఇంకో వ్యామోహం కాదు, ఇంకో దాన్ని చూసి కాదు నువ్వు ఆధారపడడం. లోపల నాటబడాలి. లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించగలిగినది ఒకటి ఉన్నదే. నీకు రక్షణ ఆత్మ కావాలి, శరీరానికి కాదు. దేవుణ్ణి ఆశ్రయించవలసిన ఆత్మల రక్షణ కొరకు. నా ఆత్మను రక్షించుకోవడం కొరకు దేవుని దగ్గరికి రావాలి. అందుకే నిందాకేమన్నాడు? నా దోషము వలన నాలో ఉన్న బలము తగ్గిపోతుంది. యెహోవాను ఆశ్రయించుడు అన్నాడు దేవుడు తంత్ర గ్రంథంలో. ఆయన బలమును ఆశ్రయించండి. ఆయన బలము, ఆయన ఆశ్రయం కావాలంటే ఆయన సన్నిధిని నిత్యము వెతకండి. దేవుడు ఎక్కడ ఉన్నాడో వెతకాలి నరుడు. చూడండి, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యము ఎక్కడున్నదంట? శక్తి, ఆత్మను రక్షించే శక్తి ఎక్కడ ఉన్నదంట? వాక్యానికే ఉంది, వాక్యములోనే ఉన్నదే. ఆ వాక్య ఆత్మకు అంటుకున్న కల్మషము నుండి రక్షించగలిగిన శక్తి కేవలం వాక్యముకు ఉంది. ఆలోచించాలి. ఒకవేళ డాక్టర్ గారి కత్తి నీలో ఉన్న, నీ కడుపులో ఉన్న అవయవాల్లోనికే వెళ్ళగలదు. కానీ దేవుడు శక్తి గల వాక్యం, ఖడ్గం, ఆత్మ ఖడ్గమది. శక్తి గల వాక్యం మన మూలుగుల్లోకి దూరుతుంది, మన ఎముకల్లోకి దూరుతుంది, మన అంతర్యములోనికి వెళ్ళి మన ఆత్మను శోధించగలుగుతుంది. ఎక్కడెక్కడ డ్యామేజ్ అయ్యిందో, ఎక్కడెక్కడ చెడు ఉన్నదో వాటన్నిటిని కూడా నిర్మూలించగలిగిన శక్తి వాక్యానికి ఉంది. అది లోపల నాటబడాలి. లోపలికి వెళితే నీకు ఆపరేషన్ జరుగుతుంది. ఆపరేషన్ జరిగితేనే కానీ ఆ కల్మషం పోదు. ఆ కల్మషం పోతేనే కానీ ఆత్మ సురక్షితంగా ఉండదు. అటువంటి వాక్యాన్ని, అటువంటి శక్తి కలిగిన మరి విశ్వాసాన్ని నువ్వు ఆశ్రయించగలుగుతున్నావా? అదే చెప్తున్నాడు చూడండి. లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో, కల్మషంతో కాదు, విర్రవీగుతున్న దుష్టత్వంతో కాదు, గర్వంతో కాదు నువ్వు అంగీకరించడం.
సాత్వికముతో తగ్గించుకొని దీన మనసు కలిగి ఆయన పాదాల చెంత వాక్యాన్ని నేర్చుకోవాలి. ఒక దీనుడుగా మా విధేయత చూపించడు యేసుక్రీస్తు. విధేయుడు అవ్వాలి సువార్తకి. అయ్యో దేవుని మాట, సర్వ సృష్టికర్త మాట, నన్ను సృష్టించిన వాడి మాట ఇది. తగ్గింపు రావాలి, వినయ భావాలతో ఆయన దగ్గరికి రావాలి. ఆ దేవుని మీద, ఆ దేవుని గురించి నీ వినబడితే వణికిపోవాలి. వణికి పుట్టాలంటే చీకటికి కాదు జడవడం, బలం ఉన్నవాడికి కాదు జడవడం, అధికారికి కాదు నువ్వు జడవడం, ధనవంతుడికి కాదు నువ్వు జడవడం, ప్రాణాత్మలను కేవలం మూలుగును కూడా రక్షించగలిగిన వాడు అక్కడ ఉన్నాడు. నీ ఆత్మను నీ దేహమును కూడా అగ్నిలో నశింపజేయగలిగిన వాడు దేవుడు ఉన్నాడు. ఆయనకి జడవాలి, ఆయనకి జడవాలి, ఆయన దగ్గరికి మనం రావాలి. ఆలోచించాలి. నరువులు కాదు మనం ఆశ్రయించడం, దేవుని ఆశ్రయించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10 ఎఫెసీ పత్రిక 6:10 చూడండి. అమ్మ చెప్తాడు, తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి. ప్రభుకి ఏముంది? అది నీకు నాకు శక్తి ఉండొచ్చేమో. శక్తికి మించిన శక్తిమంతుడే, శక్తులకు మించిన వాడైనా. నువ్వు ఏ శక్తినైనా ఆశ్రయించు, దేంట్లో శక్తి ఉన్నదైనా వెతుక్కుంటూ వెళ్ళు. కానీ ఆ శక్తులన్నిటికంటే మించిన వాడు మహాశక్తిమంతుడు ఎవరో? యేసుక్రీస్తు. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందుకు బలవంతుడై. ఆయన శక్తి మహాశక్తి, దాన్ని ఆశ్రయిస్తే బలవంతుడు అవుతాడు. 2 కొరింథీ పత్రిక 12:9 2 కొరింథీ పత్రిక 12:9. అందుకు చూడండి, 8వ చదువుతాం. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమే ముమ్మారు ప్రభుని వేరుకుంటుంది. ఎందుకంటే ఒక బలహీనత పౌరుని కృంగిస్తుంది, బాధిస్తుంది. ముమ్మారు వేరుకున్నాడట, అది నా యొద్ద నుండి తొలగించాడు. ఇప్పుడు ప్రభు సెలవిస్తున్నాడు, అందుకు నా కృప నీకు చాలు. ఆ బలహీనత ఉంటే నా కృప నీకు తోడుగా ఉంటుందని చెప్పాడు. అందుకని అంటున్నాడు, నా కృప నీకు చాలు. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతుంది. పౌలు ఎప్పుడైతే బలహీనుడు, ప్రభు యొక్క బలము పరిపూర్ణమవుతుందట పౌలు. కాబట్టి ఆ బలం ఆయన కృప ద్వారా ఏర్పడుతుంది. ఆ కృప కొరకే మనం కొన్ని పరీక్షల్లో పడతాం, కొన్ని బలహీనతల్లో కృంగిపోతున్నాం. పౌలు ఎన్నో బలహీనతల్లో బాధపడతాడు. దాని కొరకు ప్రార్థిస్తే ప్రభు ఉంటే చెప్పాడు, నా కృప ఉంటే నీకు చాలు, నా కృప నీకు చాలు. అంటే దాని అర్థం బలహీనత వచ్చిన, భయం వచ్చిన, మరణమే నీ చుట్టూ తిరుగుతున్నా ఆయన కృప ఉంటే నీకేమీ జరగదు. ఇప్పుడు ఈ ఎడమలో ఆయుధాలే కలిగి ఉండాలి. అదే విశ్వాసం, అదే ప్రభుని ఆశ్రయించు. నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలుచుండు నిమిత్తము, నా మీద నిలుచుండు నిమిత్తము. ఎవరి మీద? పౌలు మీద, ఒక విశ్వాసం మీద ఆయన శక్తి నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే. అది బలహీనతలో కూడా ఏం చేయాలి? దేని కొరకు తెలుసా? బలహీనతలో కూడా ఆయన కృప ఉంది. అది ప్రభుని బట్టి సంతోషించు. బలహీనతలో చెయ్యి వదిలేసేవాడు కాదు. నీకు అర్థమవుతున్నా? నువ్వు ఆశ్రయిస్తున్నావే, నువ్వు గొప్పవాడు అనుకుంటున్నావే. నీ స్నేహితుడు కష్టం వచ్చినప్పుడు చూడు, నువ్వు ఫోన్ చేయగలుగుతాడు. బాధ వచ్చినప్పుడు ఫోన్ చేసి చూడు, లిఫ్ట్ చేయడు. బావా సైలెంట్ లో ఉన్నాడంటాడు, సైలెంట్ గా మాట్లాడతాడంటే. నువ్వు అనుకుంటావు నా ప్రాణ స్నేహితుడు, చేసేస్తున్నావు. నీ జీవితం అంతా అర్పిస్తున్నావు, నీ బలం అంతా అర్పిస్తున్నావు, టైం అంతా ఇచ్చేస్తున్నావు. దేవునికి ఇవ్వాలని తెలియలా. నువ్వు ప్రాణాపాయ స్థితిలో ఉంటే నీ పక్కన నిలబడ్డా
అదేంటండి, అటువంటి ప్రాణ స్నేహితులు లేరండి. పక్కన నిలబడిన నీ ప్రాణాన్ని కాపాడలేడు. తెలుసా? కాపాడే శక్తి ప్రభుకే ఉంది. నిన్ను నిలబెట్టగలిగిన శక్తి, మరణంలో నుంచి నిన్ను లేవనెత్తగలిగిన శక్తి ప్రభు ఒక్కడికే ఉంటాయి. ఇలా హాస్పిటల్ నుంచి నిన్ను లేపగలడేమో, బెడ్ మీద నుంచి, అంతేనా? నీ భార్య సేవ చేసి లేపగలదేమో, నీ భర్త డబ్బుకొచ్చి లేపగలడేమో, నీ బిడ్డలు ధనం అందించి సేవ అందించి లేపగలరేమో, కానీ మరణ గోతుల నుంచి ఎవరు లేపలేరు. పాతాళపు గోతుల నుంచి నిన్ను ఎవరు విడిపించలేరు. ప్రభు యొక్క శక్తి నిన్ను అక్కడి నుంచి లేపగలరు. అదే ఆయన శక్తి. ఈ చిన్న చిన్న బలహీనతల కొరకు ప్రభు మీద ఆధారపడడం కాదు. ఇవన్నీ ఆప్రలయకి బలమైనది ఏదైనా ఉన్నదంటే నేను మరణంలో నుంచి కూడా లేవనెత్తగలిగిన శక్తిమంతుడు నువ్వు నమ్మిన యేసుడు. ఆలోకనే కాదు, ఆలోచించండి. పౌలును కూడా లేపాడు, అపోస్తలులు లేపాడు, ఎంతో మంది నీతిమంతులు లేపాడు. మనం ముందు నుంచి చదువుతున్నామే, ప్రభు బలాన్ని ఆశ్రయించిన, యెహోవా బలాన్ని ఆశ్రయించిన వారందరూ. ఎబ్రీ 11 అధ్యాయంలో విశ్వాస వీరులు అందరూ కూడా ప్రభుని ఆశ్రయించిన వారు. వారందరూ పాతాలను తప్పించుకొని విశ్రాంతిలో ఉన్నారు. అదే ఆయన శక్తి, అదేంటి ప్రభుని ఆశ్రయించడం. కాబట్టి మన ముగింపు ఎలా ఉంది? కాబట్టి బలం ఉంది. జిమ్కి వెళ్తున్నాను, డ్రై ఫ్రూట్స్ తినేస్తున్నాను, సిక్స్ ప్యాక్ నది, కొవ్వు లేదు నా ఒంట్లో అని అనుకోకు. మీకు అర్థమవుతుందా? నువ్వు ఎన్ని కాపాడుకున్నా సరే అవన్నీ మరణం నుండి తప్పేసి, నువ్వెన్ని చేసినా సరే ఇది ఆఖరికి మట్టిలో కలిసిపోవాలని గుర్తించుకోవాలి. మట్టిలో కలిసిపోయేదానికి ఎందుకని ఇంత మమకారం, ఇన్ని ప్రోత్సాహం? మట్టిలో నిన్ను విడిచిపెట్టి మహిమలోకానికి వెళ్ళేది ఒకటి ఉన్నదే, అదే నీ ఆత్మ. నీ ఆత్మను రక్షించగలిగిన శక్తి గల వాక్యము ఒక్కటే. అది నిన్ను పాతాళం నుంచి రక్షించగలిగినది. ఆ శక్తిని నువ్వు ఆశ్రయిస్తున్నావా? ఆ శక్తిని నేను ఆశ్రయిస్తున్నావా? అది ఒక్కసారి ఆలోచించాలి. కొలసీలకు రాసిన పత్రిక 1:9 కొలసీ 1:9 చెప్తున్నాడు చూడండి. అందుచేత ఈ సంగతి విని నాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును సంపూర్ణము గ్రహించు వారునై, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్య విషయములో ఏమవ్వాలంట అంటే ప్రభు పనే సత్కార్యం సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములో ప్రభువును సంతోష పెట్టున్నట్లు. ఇందాకేమన్నాడు పౌలు? నా బలహీనతలు ఏందే నేనేం చేస్తున్నాను అన్నాడు, సంతోషిస్తున్నాడు. ఎందుకు తెలుసా? నా బలహీనతలో ప్రభు శక్తి నన్ను ఆవరిస్తుంది. ప్రభు శక్తి నా మీద నిలుచుచున్నది కాబట్టి నా బలహీనతలో నేను సంతోషిస్తాను. ఆ బలహీనతలో సంతోషపెట్టు. నీ బాధలోనే ప్రభుని ఆశ్రయించు, ప్రభు పనిచేయి, అదే ఆయన సంతోషపెట్టడం. నా బలహీనతలు ఏంది చూడండి, ప్రభు విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయంలో ప్రభువుని సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరుచున్నట్లు ఆయన మహిమా శక్తిని బట్టి, ఆయనకి ఏముంది? ఆ మహిమను ఆశ్రయించాలి. ఏటా మహిమ? ఏటా మహిమ? సువార్త ప్రకాశం. చూడండి, ఆ మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో, చూడండి, సంపూర్ణ బలముతో ఏమవ్వాలంట మనం? ఇందాక శక్తి ఎక్కడ ఉన్నది అన్నాడు సువార్తలో, ఇందాక శక్తి ఎక్కడ ఉన్నది అన్నాడు వాక్యంలో. ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో, అది ఆయనకున్న బలం. ఆ మహిమకున్న బలం ఏంటి తెలుసా? పరిశుద్ధుల తేజోవాసులు అంటే అర్థం ఏంటి? ఏంటి ఆ తేజోవాసులు అంటే? ఏంటి ఆ తేజం? ఏంటి ఆ ప్రకాశం అంటే? పరలోక మహిమ, ఈ లోక మహిమ, పరలోక మహిమ. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో ఎవరు ఆ తేజోవాసులైన పరిశుద్ధులు అంటే? పరలోకపు వాసులు, పరలోకములో స్వాస్థ్యం పొందిన వారు, వారి పరిశుద్ధులు.
ఆ ఆ స్వాస్థ్యములో పాలివారం అవ్వాలంట మనము సంఘము ద్వారా, క్రీస్తు సువార్త ద్వారా. చూడండి, మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతా స్తుతులు చెల్లింపవలనని దేవుని బ్రతిమలాడుచున్నాడంట పౌలు. దేవుని బ్రతిమలాడుచున్నాడంట. అటువంటి దేవునికి మనం కృతజ్ఞతా స్తుతులు కలిగి ఉండాలి సంఘంలో. మన సంఘంలోకి వచ్చామంటే ఎక్కడున్నాం అనుకున్నారు? పరలోకపు స్వాస్థ్యం, పరిశుద్ధుల స్వాస్థ్యం, తేజోవాసుల స్వాస్థ్యం. ఆలోచించాలి. అటువంటి స్వాస్థ్యములు మనం పాలుభాగిస్తూ చేశాడు. ఆయన శక్తికి అంత కొంత. ఆ శక్తిలో మనం పరిపూర్ణం. ఆయన సత్కార్యములో సఫలం అవ్వాలి, జ్ఞానముతో అభివృద్ధి చెందాలి. అంతేనా? వివేకము గలవారం అవ్వాలి, సంపూర్ణ గ్రహింపుతో ఆయన చిత్తం ఏంటో తెలుసుకోవాలి. ఆ చిత్తములోనే మనం కొనసాగాలి. ఆయన చిత్తం ఏంటంటే మనం పాపాన్ని, లోకాన్ని విడిచిపెట్టాలి. ఆయన మహిమ కొరకు ఆయన నామాన్ని ధరించి మనం బ్రతకాలి. ప్రభు మహిమను ఎలా వెతికాడు? తండ్రి చిత్తాన్ని క్రీస్తు ఎలా నెరవేర్చాడు? ఇవాళ సంఘములు ఉండి ఆయన శిరసగా ధరించి మనము కూడా ప్రభు కొరకు ప్రయాసపడాలి. అలా అపోస్తులుగా మనం కష్టపడాలి. ఎన్నున్నా సరే ఆయన కృపకు మనం పాత్రలము కావాలి. కాబట్టి ఈ చులకన శ్రమలు ఎన్నైనా ఉంటాయి, కానీ నిత్య జీవాన్ని మనం పోగొట్టుకోకూడదు. అటువంటి స్థితిలో ఆయన బలము, ఆయన శక్తిని మనం పొంది ఆయన అనుసరించి ఆయన నామానికి మహిమ తెచ్చేవారుగా మనము ఉండాలని నన్ను హెచ్చరించుకుంటాం, మిమ్మల్ని హెచ్చరిస్తాం. ఓపెక్కిన మీ అందరికీ హృదయపూర్వకంగా థ్యాంక్ యూ. అవకాశం